భగవంతుడా, నన్ను ఆశీర్వదించు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. నేను నిన్ను ఫాలో అవుతున్నాను, నువ్వు కూడా నన్ను ఫాలో అయిపో. బాబు ధర్మం చేయండి బాబు. చిల్లర లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, చాలా కాలంగా నన్ను ఒక సమస్య పట్టి పీడిస్తోంది. ఏమిటి మీ సమస్య? స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అదే వెరీ సింపుల్. ఏదైనా ఒక ఆర్టీసీ బస్ ఎక్కండి, నేరుగా ఏ వాగులోకి వెళ్ళిపోతుంది, మీరు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతారు. అసలు బస్ ఎక్కే పనే లేకుండా మీరు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళే పాయింట్ చెప్పరా? నన్నా ఎలా? ఏమీ లేదు సార్, నేను ఒక నిరుద్యోగిని. ఒక పెద్ద కంపెనీలో నాకు ఇంటర్వ్యూ వచ్చింది. అక్కడ దాకా వెళ్ళడానికి బస్సు ఉంది, కానీ జేబులో డబ్బు లేదు. ఒక్క 10 రూపాయలు ఇచ్చారంటే నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళానంటే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, మీకు పుణ్యం వచ్చేస్తుంది. క్లాస్ బెగ్గింగ్ లేవు. ఎక్స్క్యూజ్ మీ, మీకు స్వర్గానికి వెళ్లే సదవకాశం కల్పిద్దామని వచ్చాను. నేను ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాను. స్వర్గానికి వెళ్ళొచ్చిన ఫేస్ ఒక్కసారి పేపర్ తీస్తారా? నాకు తీసి అలవాట్లేదు. ఏ అంత చండాలంగా ఉంటుంది ఆ ఫేసు? ఎవరు నువ్వు? బాసు నువ్వా? బోసు నేనేరా. బస్ స్టాండ్ అడుకుంటావేంటి? స్టేషన్ లో అడుకోవడానికి సెంట్రల్ నుంచి పర్మిషన్ కావాలంటగా. ఓహో, అది సరే గాని ఎంత కాలమైందిరా నిన్ను చూసి బోసు. బాసు బోసు బాసు ఇంతకీ నాకు రూపాయి దానం చేస్తారా లేదా? నాకు చెప్పి నువ్వు అడుకుంటున్నావేంట్రా? నేను కాదు, వాడు. ఏంటి నువ్వు అడుక్కోవడం మానేసి రౌడీజం మొదలు పెట్టావా? నిన్ను. బాసు ముష్టోడితో మనకెట్టి, మనం వెళ్ళి సింగిల్ టీ కొట్టేద్దాం పద. ఆగండి, నా పేపర్. థ్యాంక్స్. నీకంటే నేనే బెటర్. చాలా. సో మనిద్దరం ఒకే ఇంటర్వ్యూకి వెళ్తూ చెరో 10 రూపాయలు షార్టేజ్ వచ్చి ఇంత విచిత్రంగా కలుస్తావో నేనైతే అనుకోలేదు. ఏంటో బోసు, ఆ రోజుల్లో కష్టపడి చదవడానికి సగం చచ్చాం, ఇప్పుడు ఇంటర్వ్యూలకు తిరగలేక పూర్తిగా చస్తున్నాం. నాకైతే మనం చచ్చేలోపు ఈ ఉద్యోగం వస్తున్న నమ్మకం అయితే లేదు. బోసు ఓ పని చెయ్యి, ఈ 10 రూపాయలు కూడా నువ్వే తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళి. వద్దు బాసు, త్యాగానికి అర్థం ఉండాలి. ఉందిరా, నువ్వు నాకు జూనియరుగా, నేను నిన్ను ఎంకరేజ్ చేయాలి. కాదు బాసు, నువ్వు నా సీనియర్వి, ముందు నీకే ఉద్యోగం రావాలి. ఇదిగో నా 10 కూడా తీసుకుని నువ్వే వెళ్ళు. నా మాట విను, నా మాట విను, నా మాట విను, నా మాట విను, నా మాట విను. పోను పని చేద్దాం. ఏంటి? ఇదిగో ఈ రూపాయి బిల్తో బొమ్మ బొరుసు వేద్దాం. ఎవరు గెలిస్తే వాళ్ళే వెళ్ళాలి. ఓకేనా? నీది బొమ్మ, నీది బొమ్మ, నాది బొరుసు. అరే ఇది బొమ్మే సార్, మీకు బెస్ట్ ఆఫ్ లక్. విన్నావుగా, ఇక బయలుదేరు. కూర్చోచాలి. విత్ ప్లెజర్. థ్యాంక్స్. రైట్ రైట్. ఇదేం బాగాలేదండి. దిగిపోదామా? ఎందుకు? స్టేజ్ రావాలిగా. నీ స్టేజ్ చూస్తుంటే స్టేజ్ వచ్చేదాకా ఆగేట్లేవే. 500 ఉందా? రూపాయి పావలా ఉంది. ఐస్ ఫ్రూట్ కొనుక్కుని. మేజర్ గారు వచ్చారు, అందరూ జై హింద్ చెప్పండి. జై హింద్. జై హింద్. జై హింద్. జై హింద్. చూడు మిస్టర్, దేవుడు మనకి 2 చేతులు ఇచ్చింది, ఒక్కొక్క చేత్తో ఒక్కొక్క పని చేయడానికి. కుడి చేయి ఇచ్చింది మాత్రం జై హింద్ చెప్పడానికే. దేశభక్తి లేకుండా, రూల్స్ తెలియకుండా ఎడం చేత్తో సెల్యూట్ చేస్తావా? సారీ సార్, జై హింద్. నో సారీ. ఇప్పుడు నీకు ఇచ్చే పనిష్మెంట్ ఏమిటో తెలుసా? నేను ఆత్మనే వరకు ఒక మూల నుంచొని జై హిందులు చెప్పడమే. ఓకే సార్. జై హింద్. జై హింద్. జై హింద్. ఇంటర్వ్యూ మొదలు పెట్టమంటారా? ఇంటర్వ్యూ చేయడం అంటే అంత ఈజీ కాదురా. ఆ వచ్చిన వాళ్ళని నా తెలివైన ప్రశ్నలతో ఎలా షూట్ చేసి పడేస్తానో చూడు. జై హింద్. వాడు ఎందుకు వచ్చాడో వాడితోనే చెప్పిస్తా. ఏం పని మీద వచ్చావా? ఇంటర్వ్యూ కోసం సార్. జై హింద్. బ్రదరు, ఇంటర్వ్యూలో ఏం ప్రశ్నలు అడిగారు? ప్రశ్నలు మనం అడగాలంటే జవాబులు వాళ్ళు చెబుతారంట. మరి మాటలు ఎలా వేస్తారు? ఆగవయ్య బాబు, అసలే టెన్షన్ లో ఉన్నాను. వాడు అమలాపురంలో BSc చదివాడు. ఈ విషయం వాడితోనే చెప్పిస్తా. చూడు మిస్టర్, నువ్వు ఎక్కడ చదివావు? అమలాపురం సార్. జై హింద్. ఏమడిగారు? సకాలంలో బయటకు వచ్చాను కాబట్టి సరిపోయింది. అయ్యి బాబోయ్. గోపీకృష్ణ. బాబు గోపీకృష్ణ అంటే ఎవరు పిలుస్తున్నారు? అమ్ము నేనే. ఈ ఉద్యోగం నీకు ఇవ్వడానికి నీకున్న అర్హతలు ఏమిటి? నేను చాలా ఇంటెలిజెంట్ సార్. కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేసుకుంటాను. చూడండి. చూడు మిస్టర్, ఈ ఆఫీసులో నువ్వెవరు? మా బాస్ కి అసిస్టెంట్ ని. మీ బాస్ ఎవరు? వీరే మా బాసు. చూసారా, వాడి చేతే వాడెవడో చెప్పించాను. ఆ విషయం మీకెలా తెలుసు? వాడి బాసును కాబట్టి. చూసారా, మీరెవరో మీ చేత చెప్పించాను. వండర్ఫుల్, యు ఆర్ సెలెక్టెడ్.
ఈ ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరితో పాటు ఇతన్ని కూడా సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ. నాతో పాటు వాళ్ళిద్దరు కూడా సెలెక్ట్ అయ్యారా? అంటే ఈ ఉద్యోగం మేము ముగ్గురం కలిసి చేయాలా? నోనో, మీ ముగ్గురులో ఒకళ్ళని హైకమాండ్ సెలెక్ట్ చేస్తుంది. హైకమాండ్? జై హింద్. ఇంటర్వ్యూ మొదలవుతుంది. మీ ముగ్గురికి ఒక అందమైన భార్య ఉంది. మా ముగ్గురికి ఒకే భార్య? నో 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 నో. ఒక్కొక్కరికి ఒక్కొక్క అందమైన భార్య ఉంది. ఆవిడ వల్ల మీకు ₹1,00,00,000 వచ్చాయనుకోండి. సడన్ గా ఆమెకి యాక్సిడెంట్ అయ్యి ముఖం డ్యామేజ్ అయ్యి అందవికారంగా తయారైతే మీరేం చేస్తారు? ఆ ₹1,00,00,000తో నా భార్యకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి బ్యూటీ క్వీన్ గా మార్చుకుంటాను. ఇస్ ఇట్? నెక్స్ట్ వన్. ఆడైపోయిన మొహానికి ₹1,00,00,000 ఖర్చిందుకండి. నేనైతే దాన్ని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటాను. మీ సమాధానం ఏంటి? నాకు కావాల్సింది ₹1,00,00,000 కాదు. నా భార్య మనసు, అనురాగం, ఆప్యాయత, ఆమెతో జీవితం. ఆవిడ్ని నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. మరి ₹1,00,00,000? ఆంధ్రా బ్యాంకులో దాచుకుంటాను ఆ? అని అంటాననుకున్నారు కదూ? పొరపాటును కూడా అన్నాం. ఆ డబ్బుని భర్తలు వదిలేసిన భార్యల సంక్షేమ నిధికి వాడతాను. డాడీ, హి సెలెక్టెడ్. యూ కెన్ గో. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతకీ నా ఉద్యోగం ఏంటి సార్? నా జీతం ఎంత? ఈ ఉద్యోగానికి జీతం ఉండదు. ఓన్లీ బేటాలేనా సార్? నోనో, రేపటి నుంచి నువ్వే ఈ ఇంటిని చూసుకోవాలి. కొంపదీసి వాచ్మెన్ ఉద్యోగమా సార్? కాదు, అల్లుడు ఉద్యోగం. నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి నిన్ను నా ఆఫీస్కి జనరల్ మేనేజర్ చేస్తున్నాను.